పొటాటో కర్రీ ఎప్పుడు పొటాటో ఒకేలాగా చేసి బోర్ కొట్టేసింత ఇది ట్రై చేయండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇది కట్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తున్నాను. వేసిన తర్వాత చూపిస్తాను. సాల్ట్ వేస్తున్నాను. కొద్దిసేపులో ఫ్రై చేసుకోవాలి. అంటే పొటాటో ఫ్రై రెడీ. ఇప్పుడు ఫైనల్ టచ్ చూపిస్తాను. బౌల్లోకి తీసేసుకున్నాక నేను మిగతా చూపిస్తాను. ఫైనల్గా దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి లైట్గా సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కారం, ఇప్పుడు దీన్ని టాస్ చేయాలి. అంతే, రుచికరమైన పొటాటో ఫ్రై రెడీ. కరెక్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. చపాతీతో తింటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. దీన్ని చపాతీతో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇక రైస్లోకి మిరియాల చారు చేశాను. ఇంకా దాంతోపాటు బెండకాయ ఫ్రై. मोटू पतलू की जोड़ी 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 जोड़ी, मोटू पतलू की जोड़ी 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 जोड़ी। वाव, समोसे। भैया समोसा है ना, तो थोड़ा प्याज और नींबू भी डालो। वाव, पाव भाजी भी है। हमारे स्कूल में फूड फेस्टिवल है। हम समोसा और पाव भाजी बना के लेकर गए। మాకు సమోసా ఇంకా పావ్ బాజీ అంటే చాలా ఇష్టం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. ఈ పొటాటో ఫ్రై 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.